బ్రేకింగ్ న్యూస్ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులో కలవరం రేకెత్తింది. అందుకని చెప్పేసి మావోయిస్టులు ఒక్కొక్కరిగా అందరూ లొంగిపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో డీజీపీ ముందు 37 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారిలో కీలక నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదివరకే తెలంగాణలో ఇతర మావోయిస్టుల నేతలు అయితే చాలా వరకు లొంగిపోయారు. మొత్తం మీద ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత వరుసగా మావోయిస్టులపై ఎన్కౌంటర్లు జరగడం, దీనికి సంబంధించిన వ్యవహారంలో చాలామంది మావోయిస్టులు మృతి చెందడం, ఆ ఎన్కౌంటర్లో మరణించడం అనేది చాలా ఆసక్తికరంగా, చాలా వివాదాస్పదంగా మారుతూ ఉన్నది. ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు 37 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఆయుధాలు వీడేందుకు మావోయిస్ట్ నేతలు, మావో నేతలు అయితే సిద్ధపడిపోయారు. మొత్తం ఈ వరుస ఎన్కౌంటర్ల ఈ మావోయిస్టులను ఇలాంటి లొంగిపోవడానికి ఒక కారణంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు ఎదుట చాలామంది తెలంగాణ మావోయిస్టులు అయితే లొంగిపోయారు. ఈరోజు 37 మంది లొంగిపోతున్నట్టు తెలుస్తూ ఉన్నది. లొంగిపోయే వారిలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, అలాగే వీరితో పాటు ఆజాదీ, అలాగే అప్పాసి నారాయణ, ఎర్రలు, ఇతర ముఖ్య నేతలు కూడా ఈ 37 మందిలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక అంటే తెలంగాణలోనే కాదు, దేశంలోనే మావోయిస్టులు ఉండకూడదు అన్న ఒకే ఒక కారణంతో ఆపరేషన్ కగార్ను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ కగార్ను చేపట్టిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్లో కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్న మావో నేతలపై వరుసగా ఎన్కౌంటర్లు, అక్కడైతే దాదాపు 2-3 నెలల నుంచి కుంబింగ్ జరుగుతున్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాము. అలాగే దీంతోపాటు ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా కుంబింగ్ అనేది జరుగుతూ ఉన్నది. అక్కడ కూడా పలువురు మావోయిస్ట్ నేతలను హతమార్చారు పోలీసులు. అలాగే పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు కూడా ఈ ఆపరేషన్లో పాల్పంచుకుంటున్నాయి. ఇక ఆపరేషన్ అయితే ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ మావోయిస్టులను అంతమొందించేందుకే ఈ ఆపరేషన్ కగార్ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చెప్పారు. ఖచ్చితంగా మావోయిస్టులు అనేవాళ్ళు అంటే మన భారతదేశంలో లేకుండా చేసేందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టామన్నట్టు కూడా ఆయన చెప్పారు. మావోయిస్టుల వల్ల జరుగుతున్న నష్టాలను, మావోయిస్టుల వల్ల ప్రజలకు, సామాన్య ప్రజలకు, అడవులకు జరుగుతున్న నష్టాలను కూడా ఆయన వివరించారు. ఆపరేషన్ కగార్ చేపట్టిందే మావోయిస్టుల హతం కోసం అన్నట్టయితే చాలా క్లియర్గా చెప్పారు. ఇక మావోయిస్టులను భారతదేశంలో ఉండేందుకు ఎన్ని చర్యలు చేయాలో అన్ని చర్యలు చేస్తామన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ అటు ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారు, అలాగే మావోయిస్టు నేతల సానుభూతి పరులు కూడా కొన్ని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఆపరేషన్ కగార్ చేపట్టడంతో చాలామంది మావోయిస్టులను లొంగుబాటుకు తీసుకుంటున్నారు. వారిని జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ వారితో చర్చలు జరిపేందుకు ఎందుకు సుముఖత చూపడం లేదు, వారితో చర్చలు జరిపితే సరిపోతుంది కానీ చాలామంది సానుభూతి పరులు అయితే చెప్తా ఉన్నారు. కానీ చర్చలకు తావులేదు. లొంగిపోవడమా లేదంటే ఎన్కౌంటర్లో బలి కావడమా అన్న ఒకే ఒక నినాదానికి కట్టుబడి కేంద్ర ప్రభుత్వం అయితే అదే నినాదంపై ప్రయాణిస్తుంది. కాబట్టి ఇటు బలగాలు కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, ఈ ఎన్కౌంటర్లో అయితే విచ్చలవిడిగా వారిని అయితే కాల్చిపడేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మొత్తానికి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు ఈ లొంగుబాట్లు అనేది ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఏదైతే హిడ్మా ఎన్కౌంటరు ఎంత పెద్ద వివాదాస్పదంగా జరిగిందో మనం చూసాము. అటు హిడ్మాను ఎన్కౌంటర్ చేయడము, ఆయనతో పాటు ఆయన భార్య రాజీని కూడా అదే ఎన్కౌంటర్లో బలి చేయడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కానీ ఆ హిడ్మా సైతం అనేక మంది పోలీసులను, కేంద్ర బలగాలను, అలాగే సైనికులను కూడా చంపారు. కాబట్టి ఇదొక రిటలియేషన్ లాగానే చూడాలని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టుల నేతలతో ఇక చర్చించేది లేదు. మావోయిస్టు నేతలను జనజీవన స్రవంతిలో కలపడమా లేదంటే వారిని అడవిల్లోనే అంతమొందించడమా అనే ఒకే ఒక లక్ష్యంతో, ఒకే ఒక మోటివ్తో ఆపరేషన్ కగార్ అనేది సాగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా జనజీవన స్రవంతిలోకి రావాలని, ఆయుధాలు వీడాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అయితే బలంగా చెబుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మావోయిస్ట్ నేతలు, ఆశన లాంటి నేతలే దీనికి సంబంధించి దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వీడియోలు కూడా బయటపెట్టారు. ఇప్పుడు 2025 అనేది ఆయుధాలు పట్టుకొని అడవి ప్రాంతంలోకి వెళ్ళి పోరాటాలు చేసే ఈ సంవత్సరం కాదు. ఆ సంవత్సరం మానిపోయింది. ఆయుధాలతో అవసరం లేదు. జనజీవన స్రవంతిలో ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడవలసిన అవసరము ఆసన్నమైంది. కాబట్టి మావోయిస్ట్ నేతలందరూ తమ ఆయుధాలను చట్టపరంగా పోలీసులకు, కేంద్ర బలగాలకు అప్పగించి వారు జనజీవన స్రవంతిలో కలవాలని, ఇక పోరాటం చేయాల్సిన
అసలైన రాజకీయం, అసలైన పోరాటం ఇప్పుడే చేయాలి, జనజీవన స్రవంతిలో వచ్చి ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ ఆ ఓటు రూపంలో మనం పోరాటం చేయాలి, ఆయుధ రూపంలో కాదు అన్నట్టయితే చాలామంది నేతలు, మావో నేతలు, ఆషన్న లాంటి వారే వీడియోలు రిలీజ్ చేశారు. జన సమస్యలపైన అడవిలో ఉండి పోరాడడం కాదు, జనాల మధ్య ఉండి పోరాడదామని చెప్పేసి వారైతే బలమైన వ్యాఖ్యలను కూడా చేశారు. కాబట్టి మొత్తం మీద తెలంగాణలో ఈరోజు 37 మంది మావోయిస్టులు లొంగుబాటు అనేది చాలా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక మిగతా నేతలు కూడా అతి త్వరలోనే లొంగిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే భారీ ఎన్కౌంటర్లే ఈ లొంగుబాటుకు కారణమని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇలాగైనా జనజీవన స్రవంతిలో ఎన్కౌంటర్ల పేరుతో ఇలాగైనా జనజీవన స్రవంతిలో వీరి మావోయిస్టులను కలిపేందుకైతే ప్రభుత్వాలు విపరీతంగా ముందుకు చేస్తూ ఉన్నాయి, ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి మావోయిస్టులు ఈరోజు లొంగుబాటుకైతే వాళ్ళు వస్తూ ఉన్నారు, లొంగిపోతూ ఉన్నారు. మరి జనజీవన స్రవంతిలో వారు కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు. చూడాలి మరి ఈ లొంగుబాటు తర్వాత మరికొంతమంది దళ సభ్యులు ఈ లొంగుబాటుకు వాళ్ళు వస్తారా, లేదు అంటే ఇలాగే కొనసాగుతారా? ఆపరేషన్ కగారు ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది? దీనిపై కేంద్ర మంత్రులు అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇక వారితో అయితే పదే చర్చించేది ఏమీ లేదు. ఇక లొంగుబాటు ఒకటే వారి దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం లొంగుబాటే అని చెప్పేసి వారు తేల్చి చెప్పారు. కాబట్టి చూడాలి దీని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయో అని.